తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా భారతదేశ చరిత్ర వివరించడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు, తర్వాత దానివల్ల కలిగిన పరిణామాల గురించిన సమాచారాన్ని వివరించడం జరుగుతుంది. అంటే బ్రిటిష్ వారు ప్రవే భారతదేశంలో బ్రిటిష్ వారు ముఖ్యంగా మనకు 1600 సంవత్సరాల్లో బ్రిటిష్ వారు భారతదేశానికి ఒక వర్తకం కోసం భారతదేశానికొచ్చి, ఇక్కడ వర్తకానికి అనుమతి పొంది మొఘల్ చక్రవర్తులు జహాంగీర్ దగ్గర వర్తకానికి అనుమతి పొంది, ఆ విధంగా రకరకాల ప్రాంతాల్లో సూరత్ మొదలైన ప్రాంతాల్లో వాళ్ళ ఫ్యాక్టరీలు కట్టుకున్నారు. కట్టుకొని ఆర్థికంగా వర్తక వ్యాపారాలు చేశారు. వర్తక వ్యాపారాలు చేసి ఆర్థికంగా చాలా పరిపుష్టిని పొందడం జరిగింది. పరిపుష్టిని పొందిన తర్వాత స్వదేశీ రాజుల బలహీనతను ఆసరగా ఇక్కడ జరిగే పరిణామాలను చూసి స్వదేశీ రాజుల బలహీనతను, తర్వాత అనైక్యతను ఆసరగా చేసుకొని, వారి వ్యవహారాల్లో జోక్యం చేసుకొని, అనేక యుద్ధాలు చేసి వీరు భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించడం జరిగింది. ఈ విధంగా కర్ణాటక యుద్ధాలు చేసి దక్షిణ భారతదేశాన్ని ఆక్రమిస్తే, అదేవిధంగా మైసూర్ యుద్ధాలు చేసి కర్ణాటక ప్రాంతాలను, మిగతా ప్రాంతాలను ఆక్రమించారు. అదేవిధంగా మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్ర ప్రాంతాలను ఆక్రమించారు. ప్లాసీ యుద్ధం, బెంగాల్ యుద్ధాలు చేసి వారు బెంగాల్ ప్రాంతాలను ఆక్రమించారు. అదేవిధంగా సిక్కు యుద్ధాలు చేసి హర్యానా, పంజాబ్ రాష్ట్రాల ప్రాంతాలను ఆక్రమించారు. ఈ విధంగా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత వీరి పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. వీరి పరిపాలనా విధానాలతో పాటు ఇక్కడ ఉన్న అనేక ఆర్థిక విధానాలు వారు ప్రవేశపెట్టారు. వారు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలనేవి భారతదేశానికి సరిపడక భారతదేశం అన్ని రంగాల్లో సంక్షోభాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఆఖరికి వారి ఆర్థిక వారు వారు ప్రవేశపెట్టిన ఆర్థిక పరిస్థితుల వల్ల భారతదేశంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా వారి ఆర్థిక పరిస్థితులను అనుసరించే మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వారి పరిపాలనా వ్యవస్థ గానీ, పోలీసు వ్యవస్థ గానీ, రెవెన్యూ వ్యవస్థ గానీ, ఏ వ్యవస్థ అయినా గానీ వారి ఆర్థిక వ్యవహారాలు, వాళ్ళ ఆర్థిక లాభాల గురించి లాభాల ఆధారంగానే ఈ వ్యవస్థలన్నీ కూడా భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికి బ్రిటిష్ వారు రాకముందుకు ఆర్థికంగా పరిపుష్టి పొంది ఉన్న భారతదేశం బ్రిటిష్ వారి దోపిడీ వలన, వారి ఆర్థిక విధానాల వల్ల అన్ని రంగాల్లో పతనమై పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా మనకు 1880 సంవత్సరంలో, అంటే ఆ కాలంలో అనేక కరువులు కూడా వచ్చాయి. అంటే మనకు అనేక కరువులొచ్చి మన భారతదేశ వ్యాప్తంగా కూడా 14 కరువులు వచ్చాయి మొత్తం. 14 కరువులు వచ్చినప్పుడు మరి అవి రకరకాల కరువుల్లో అనేక మంది ప్రజలు చనిపోయారు. ఎందుకంటే బ్రిటిష్ వారు ఇక్కడికి భారతదేశానికి వచ్చిన తర్వాత వాణిజ్య పంటలను పండించమని ప్రోత్సహించారు. ఎందుకంటే ఇక్కడ పండించిన పంటలన్నీ కూడా వాణిజ్య పంటల ముడి సరుకులను వాళ్ళు బ్రిటన్ తీసుకుపోయి వాళ్ళ ఫ్యాక్టరీల్లో అమ్ముకోవడం, ఫ్యాక్టరీల్లో వస్తువులు తయారు చేయడం, పారిశ్రామిక విప్లవ ఫలితంగా వచ్చిన ఇండస్ట్రీస్‌లో మంచి మంచి వస్తువులు తయారు చేసి తిరిగి భారతదేశంలో అమ్మడం, లేదా వాణిజ్య పంటలను తీసుకుపోయి మిగతా దేశాలకు అమ్మడం అది చేసేవారు. ఎందుకంటే భారతదేశం నుంచి ఏది ఎగుమతి అయినా అది బ్రిటన్‌కి మాత్రమే ఎగుమతికి కావాలని ఒక కండిషన్ ఉండేది. కాబట్టి అక్కడి నుంచే వారు ఆ వస్త్రాలను, అలాంటి వస్తువులను ఇక్కడి నుంచి ఎగుమతి చేసి తీసుకుపోయి వేరే ప్రాంతాల్లో ఎక్కువ రేటుకు అమ్ముకునేవారు. ఆ విధంగా వారు భారతదేశంలో ఆహార ధాన్యాల పంటలను పక్కన పెట్టి వాణిజ్య పంటలను పండించమని రైతులను ప్రోత్సహించడం జరిగింది. ఈ విధంగా వాణిజ్య పంటలు పండించేసరికి కరువులు వచ్చినప్పుడు, అంటే ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. ఆహార ధాన్యాలను ఈ వేరే ప్రాంతాల నుంచి ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అదేవిధంగా మరి 14 కరువులు వచ్చినాయి భారతదేశం మొత్తం. ఈ కరువుల కాలంలో వీరికి ప్రజలకు ఆహార ధాన్యాలు దొరకలేదు. ఆహార కొరత వలన తర్వాత అనేక మంది చచ్చిపోయారు. పశుగ్రాస కొరత వలన అనేక మంది పశువులు చచ్చిపోయాయి. ఈ విధంగా మరి బ్రిటిష్ వారు ఏ విధంగానైనా క్షామ నివారణ చర్యలు చేపట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి కొంత కంటి తుడుపు చర్యలుగా కొంతమంది బ్రిటిష్ వారు కొన్ని కమిటీలు అవి వేయడం జరిగింది. కొన్ని కమిటీలు మొట్టమొదటిసారిగా లార్డ్ లిట్టన్ వాడు వైస్రాయ్‌గా, భారత గవర్నర్ జనరల్‌గా ఉన్న కాలంలో 1876, 1880 మధ్యలో ఆయన ఉన్నాడు. అప్పుడు రిచర్డ్ స్ట్రాచీ నేతృత్వంలో ఒక క్షామ నివారణ కమిషన్ నియమించబడింది. ఇదే విధంగా లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్‌గా ఉన్న కాలంలో 1899, 1905 మధ్య ఆంటోనీ మ్యాక్డొనాల్డ్ నేతృత్వంలో ఒక క్షామ నివారణ కమిషన్ వేయడం జరిగింది. 1880లో నియమించిన
రిచర్డ్ స్ట్రాచీ కమిటీ మాత్రం ప్రభుత్వానికి కరువు సంభవించినప్పుడు ఈ క్రింది చర్యలు చేపట్టాలని ఆవశ్యకతను గుర్తు చేసింది. స్ట్రాచీ కమిటీ కొన్ని నివారణ చర్యలు మనం కరువు వచ్చినప్పుడు కొన్ని నివారణ చర్యలు మనం చేపట్టాలి అని సూచన చేసింది. ఆ కరువు నివారణ చర్యలు ఏంటంటే కరువు పీడిత ప్రాంతాల్లో నెంబర్ 1 కరువు పీడిత ప్రాంతాల్లో అన్ని రకాల పనులు రద్దు చేయాలి. ఎక్కడైతే కరువు వచ్చిందో ఆ ప్రాంతాల్లో అన్ని రకాల పనులు కరువు వచ్చినప్పుడు రద్దు చేయాలి అని చెప్పింది. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఉచితంగా ఆ కరువు వచ్చిన ప్రాంతంలో ఉచితంగా ఆహారాన్ని, మందులను సరఫరా చేయాలి. ఉచితంగా ఆహారాన్ని, మందులను సరఫరా చేయాలి. మూడోది శారీరకంగా బలంగా ఉన్నవారికి పని కల్పించాలి. ఎవరైతే శారీరకంగా బలంగా ఉంటారో ఆ ప్రాంతాల్లో వారికి మనం ప్రభుత్వమే పని కల్పించాలని చెప్పారు. ఈ విధంగా 3 సూచనలు ఆ కమిటీ చేసింది. ప్రభుత్వానికి చేసింది. ఈ కమిషన్ సూచనల మేరకు బ్రిటిష్ ప్రభుత్వాధికారులు 1883లో ఈ కమిషన్ సూచనల మేరకు బ్రిటిష్ ప్రభుత్వాధికారులు క్రీస్తు 1883లో కరువు కోడ్, ఫ్యామిన్ కోడ్ అనే దాన్ని రూపొందించారు. కరువు కోడ్ అంటే కరువు వచ్చినప్పుడు ఏ కోడ్ అనే ఒక దాన్ని ఫ్యామిన్ కోడ్ అనే దాన్ని వీళ్ళు రూపొందించారు. 1883 సంవత్సరంలో ఫ్యామిన్ కోడ్ అనే దాన్ని రూపొందించారు. కరువు కోడ్ అనే దాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా కరువు సంక్షేమ నిధి ఇన్సూరెన్స్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏం చేశారంటే కరువు సంక్షేమ నిధి అని ఒక నిధిని ఏర్పాటు చేశారు. కొంత ధనాన్ని, కొంత డబ్బును ఒక దగ్గర పెడతారు. కరువు వచ్చినప్పుడు ఈ కరువు సంక్షేమ నిధికి కరువుకు నివారణకు పనికొస్తుంది కాబట్టి కరువు సంక్షేమ నిధి అని కొంత డబ్బును ఒక దగ్గర పెట్టారు. తర్వాత ఇన్సూరెన్స్ ఫండ్ కూడా ఏర్పాటు చేయాలి. ఎవరైతే చనిపోతే ప్రజలు కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ పెట్టేవారు. అంటే ఇన్సూరెన్స్ ఫండ్ కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. 1919 సంవత్సరం నాటికి మాంటేగ్ చేమ్స్ఫర్డ్ చట్టం వచ్చింది. 1919 సంవత్సరంలో మాంటేగ్ చేమ్స్ఫర్డ్ చట్టం వచ్చింది. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు వచ్చాయి. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో రాష్ట్ర ప్రభుత్వాలకు కరువు కాటకాలు ఎదుర్కోవడానికి కొంత మొత్తాన్ని కేటాయించింది. ఆనాటి కేంద్ర ప్రభుత్వము మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా కొన్ని అంశాలను వచ్చింది. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా కొన్ని చట్టాలు కూడా వచ్చాయి. ఏంటంటే రాష్ట్రాలు కరువు కాటకాలను ఎదుర్కోవడానికి కొంత మొత్తాన్ని కేంద్రం కేటాయించింది. రాష్ట్రాలకు కరువును ఎదుర్కోవడానికి కొంత మొత్తాన్ని రాష్ట్రాలకు కేటాయించింది. తర్వాత దాన్ని ఖర్చు చేసే అధికారాలు కూడా రాష్ట్రాలకే ఇచ్చింది. దాన్ని ఎవరు ఖర్చు చేస్తారంటే రాష్ట్రాలే ఖర్చు చేయాలనే అధికారం కూడా రాష్ట్రాలకే ఇవ్వడం జరిగింది. కానీ కరువు తీవ్రత వల్ల ఈ ప్రయత్నాలు నామమాత్రంగానే విజయవంతమయ్యాయి. వీరు కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమే తీసుకున్నారు కానీ దేశవ్యాప్తంగా ఇవన్నీ ఎటువంటి ఫలితాలు ఇవ్వలేదు. కానీ కరువు వస్తూనే ఉన్నది, ప్రజలు పశువులు చనిపోతూనే ఉన్నారు. కానీ ఈ కరువు తీవ్రత వల్ల తీవ్ర కరువు ప్రయత్నాల వల్ల వీళ్ళు ఇచ్చే నామమాత్రంగానే విజయవంతమయ్యాయి వీళ్ళ వ్యవహారాలు. క్రీస్తు 1877 సంవత్సరంలో లార్డ్ లిట్టన్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో క్రీస్తు 1877 సంవత్సరంలో లార్డ్ లిట్టన్ గవర్నర్గా ఉన్న సమయంలో, భారత గవర్నర్గా ఉన్న సమయంలో బ్రిటిష్ ఇండియాలో మన భారతదేశంలో బ్రిటిష్ వారి మిత్ర రాజ్యాల ప్రాంతాలైన మద్రాసు, బొంబాయి, మైసూరు, హైదరాబాద్ తీవ్ర కరువు గురయ్యాయి. అంటే ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ ఇండియాలో డైరెక్ట్ ఉన్నవి ఏంటంటే ఇక్కడ మద్రాసు, బొంబాయి, మైసూరు ఇవి డైరెక్ట్ బ్రిటిష్ ఇండియాలో ఉన్నాయి. అంటే బ్రిటిష్ వారి పాలనలో ఉన్న ప్రాంతాలు. హైదరాబాద్ మాత్రము బ్రిటిష్ సామంతుడైన హైదరాబాద్ నిజాం దగ్గర ఉన్న ప్రాంతం హైదరాబాద్ మరి మద్రాసు, బొంబాయి, మైసూరు, హైదరాబాద్లో కూడా తీవ్ర కరువు వచ్చి ఈ ప్రాంతాలు తీవ్ర కరువుకు గురయ్యాయి. సుమారు 2 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణం గల భూభాగంలో 3,60,000 జనాభా 1870 నాటికి కరువుతో ప్రభావితమయ్యాయి. అంటే సుమారు 3 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణం గల భూభాగంలో ఎంతమంది ఉన్నారు? 3,60,000 జనాభా ఉండేది. ఈ జనాభా 1870 నాటి కరువుతో తీవ్ర ప్రభావితమైంది. తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ అన్నిటికంటే ఎక్కువ నష్టపోయింది. ఎందుకంటే మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే మద్రాసు రాష్ట్రము, ఇప్పుడున్న మద్రాసు రాష్ట్రము, దాంట్లో ఆంధ్ర ప్రాంతం కూడా, రాయలసీమ ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేది. కాబట్టి మద్రాస్ ప్రెసిడెన్సీ అనేది ఇక్కడ జనం విషయంలో ఎక్కువ నష్టపోయింది. ప్రభుత్వము 1,10,00,000 పౌండ్ల ఖర్చు చేసింది. మరి ఈ కరువు నివారణకు, ఇక్కడికి వచ్చిన కరువు నివారణకు ప్రభుత్వం 1,10,00,000 పౌండ్లు ఖర్చు చేసింది.
అయినా ఈ తీవ్ర కరువు సుమారు 50,00,000 ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్ర కరువు వల్ల ఈ 4 ప్రాంతాల్లో వచ్చిన కరువు వల్ల సుమారు 50,00,000 మంది ప్రజలు చనిపోయారు. 1895 నుంచి 1900 సంవత్సరాల మధ్య కాలంలో మధ్య కాలంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాల బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో భారతదేశంలోని బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో భీకరమైన కరువులు సంభవించాయి. తర్వాత జాన్ ఇలియట్ అనే బ్రిటిష్ ప్రభుత్వ వాతావరణ శాస్త్రవేత్త జాన్ ఇలియట్ అనే బ్రిటిష్ ప్రభుత్వ వాతావరణ శాస్త్రవేత్త 1899 సంవత్సరంలో ఋతుపవనాల వైఫల్యం వల్ల సంభవించిన కరువు అంతటి భయంకర కరువు గత 200 ఏళ్ల కాలంలో ఎక్కడ ఎప్పుడు చరిత్రలో సంభవించలేదని అభిప్రాయపడ్డాడు. మనకు 1890 నుంచి 1900 సంవత్సరాల మధ్యకాలంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో భీకర కరువులు సంభవించాయి. మరి ఈ విధంగా ఒక బ్రిటిష్ ప్రభుత్వ వాతావరణ శాస్త్రవేత్త పేరు బ్రిటిష్ ప్రభుత్వ వాతావరణ శాస్త్రవేత్త పేరు జాన్ ఇలియట్. ఆయన ఏం చెప్పాడంటే 1899 సంవత్సరంలో ఋతుపవనాల వల్ల వైఫల్యం వల్ల కరువు సంభవించింది. ఇలాంటి కరువు 200 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా సంభవించలేదు. ఇది ఫస్ట్ టైం అని చెప్పడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఆయన చెప్పాడు ఏంటంటే 1890 నుంచి బొంబాయి, పంజాబు, సంయుక్త రాష్ట్రాలు అంటే సెంట్రల్ ప్రావిన్సెస్ సంయుక్త రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్రాలు తక్కువ రేటు వర్షపాతాన్ని రికార్డ్ చేయడం. అంటే ఈ ప్రాంతాల్లో 1895 నుంచి బొంబాయి, పంజాబు, సంయుక్త రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్రాలలో తక్కువ వర్షపాతం వచ్చిందట. తక్కువ వర్షపాతం రికార్డ్ అయింది. క్రీస్తకం 1899 నుంచి 1900 మధ్య కాలంలో పని, ఆహారము, పశుగ్రాసము గణనీయంగా తగ్గిపోయాయి. ఎందుకంటే వర్షపాతం తగ్గిపోయింది కాబట్టి పంటలు సరిగా పండలేదు కాబట్టి మనుషుల మీద ఈ 5 సంవత్సరాల్లో వాటి ప్రభావం చూపించింది. ఈ విధంగా పంటలు పండని కారణంగా ఆహార ధాన్యాల కొరత వచ్చింది. తర్వాత ఆ పశుగ్రాసం కొరత వచ్చింది. గణనీయంగా తగ్గింది. ఎందుకంటే వర్షాలు మంచిగా పడితేనే ఆహార ధాన్యాలు పండేది, పశుగ్రాసం గడ్డి గాని పెరిగేది, ఇవన్నీ పెరిగేది. కాబట్టి ఈ విధంగా వర్షము తక్కువ పడ్డది కాబట్టి ఈ కరువుకు అది కారణమైంది. దేశంలో 4/300 జనాభా అనేక కష్టాలకు గురైంది. దేశంలో 4/300 జనాభా అనేక కష్టాలకు గురైంది. బ్రిటిష్ ఉన్నతాధికారులు దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించడానికి 1900 నుంచి వ్యవసాయ పరిశోధన కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బ్రిటిష్ ఉన్నతాధికారులు ఏం చేశారంటే దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి 1900 సంవత్సరం నుంచి వ్యవసాయ పరిశోధన కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే 1890 నుంచి 1900 వరకు మధ్యలో వర్షపాతం తక్కువ నమోదైంది, పెద్ద కరువు వచ్చింది. అంత పెద్ద కరువు వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఏం చేశారంటే మరి ఇక్కడ వ్యవసాయ ధాన్యాలు పండించకపోతే మరి ప్రభుత్వానికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి 1900 సంవత్సరాల నుంచి వ్యవసాయ పరిశోధన కోసం ఒక ప్రత్యేక చర్యలు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగానే 1903 సంవత్సరంలో బీహార్లోని దర్భంగా జిల్లాలోని పూసా వద్ద అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పడం జరిగింది. ఇందులో భాగంగా కరువు నివారణ చర్యల్లో భాగంగానే వ్యవసాయ పరిశోధన కోసము ప్రత్యేక చర్యలు తీసుకున్న ఇందులో భాగంగానే 1903 సంవత్సరంలో బీహార్లోని దర్భంగా జిల్లాలోని పూసా వద్ద అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పడం అంటే వ్యవసాయ పరిశోధన సంస్థను నెలకొల్పడం జరిగింది. క్రీస్తకం 1905 సంవత్సరంలో అఖిల భారత వ్యవసాయ బోర్డును నెలకొల్పారు. క్రీస్తకం 1905 సంవత్సరంలో అఖిల భారత వ్యవసాయ బోర్డును నెలకొల్పారు. అంటే ఆల్ ఇండియా అగ్రికల్చర్ బోర్డును 1905 సంవత్సరంలో నెలకొల్పారు. తర్వాత వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని 1928 నాటి రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ సూచించింది. ఆ వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయమని చెప్పి ప్రభుత్వానికి చెప్పింది. ఎప్పుడు 1920 నాటి రాయల్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనే సంస్థ సూచించింది వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయమని. 1875 సంవత్సరాల్లో మద్రాస్, మైసూర్, హైదరాబాద్, తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ భాగం, పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు తీవ్ర కరువుకు బలి కావడం జరిగింది. 1876 నుంచి 78 సంవత్సరాల మధ్య మద్రాసు ప్రెసిడెన్సీ, తర్వాత మైసూరు, హైదరాబాదు, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ భాగం, పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు తీవ్ర కరువుకు బలి కావడం జరిగింది. ఈ కరువు భారతదేశంలో అప్పటి వరకు సంభవించిన కరువులు అత్యంత భయంకరమైనది. అంటే ఈ కరువు అంతకుముందు వచ్చిన కరువులు లెక్క కాకుండా అత్యంత భయంకరమైన కరువుగా రికార్డ్ చేయబడింది.
సమకాలీత ఈ విధంగా అత్యంత ఆహ్, ఆహ్, భయంకరమైన కరువుగా సమకాలీన రచయితలు పేర్కొనడం జరిగింది. మద్రాసులో 35 లక్షల మంది, మైసూరు జనాభాలో ఐదవ వంతు మంది, ఉత్తరప్రదేశ్‌లో 12 లక్షల మంది, మహారాష్ట్రలో 8 లక్షల మంది మరణించారు. ఈ కరువు వల్ల మద్రాసులో 35 లక్షల మంది మద్రాస్ ప్రెసిడెన్సీ అనేది ఒక రాష్ట్రం. మద్రాస్ ప్రెసిడెన్సీలో 35 లక్షల మంది మరణించారు. మైసూరు జనాభాలో ఐదవ వంతు ప్రజలు చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో 12 లక్షల మంది చనిపోయారు. తర్వాత మహారాష్ట్రలో 8 లక్షల మంది ఈ కరువు వల్ల మరణించారు. దేశానికి స్వాతంత్రం రావడానికి 4 ఏళ్ల ముందే 1947లో బెంగాల్‌లో సంభవించిన దేశానికి స్వాతంత్రం రావడానికి 4 ఏళ్ల ముందు బెంగాల్‌లో ఒక కరువు సంభవించింది. ఒక భయంకరమైన కరువు బెంగాల్‌లో సంభవించింది. ఈ భయంకర కరువు మరో 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే దేశానికి స్వాతంత్రం రావడానికి 4 ఏళ్ల ముందు బెంగాల్‌లో ఒక భయంకరమైన కరువు సంభవించింది. ఆ కరువులో దాదాపు 30 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తర్వాత 19వ శతాబ్దంలో భారతదేశాన్ని పీడించిన కరువుల వల్ల 19వ శతాబ్దంలో భారతదేశాన్ని పీడించిన కరువు వల్ల తాండవించిన భయంకర దారిద్ర్య స్వరూపాన్ని, ప్రజల దీనస్థితిని ఆ రోజుల్లో భారతదేశంలో పనిచేసిన బ్రిటిష్ ఉద్యోగులు, అధికారులు వర్ణించడం జరిగింది. బ్రిటిష్ ఉద్యోగులు, అధికారులు వర్ణించారు. అంటే అప్పుడు ఆ కాంటెంపరరీ కాలంలో పనిచేసిన బ్రిటిష్ ఉద్యోగులు, అధికారులు ఆనాటి కరువు పరిస్థితులను గురించి రకరకాల పుస్తకాల్లో వాళ్ళు రచించడం జరిగింది. గవర్నర్ జనరల్ సలహా మండలి సభ్యుడైన చార్లెస్ ఎలియట్ గవర్నర్ జనరల్ సలహా మండలి అంటే గవర్నర్ జనరల్‌కు ఒక సలహా మండలి ఉంటది. మనకు గవర్నర్ జనరల్స్ ఇంకో సలహా అంటున్నారు. అంటే ఈ విధంగా గవర్నర్ జనరల్ ఉంటాడు భారతదేశంలో బ్రిటిష్ వారి తరపున గవర్నర్ జనరల్ కింద ఆయనకు సలహాలు ఇవ్వడానికి ఒక సలహా మండలి ఉంటది. అందులో నలుగురు సభ్యులు, కొన్నిసార్లు ఐదుగురు, కొన్నిసార్లు నలుగురు సభ్యులు ఉంటూ వచ్చారు. వారి సలహాల మేరకే ఆయన నడుచుకోవాలి. కాబట్టి గవర్నర్ జనరల్ సలహా మండలి సభ్యుడైన ఒక చార్లెస్ ఎలియట్ అనేవాడు గవర్నర్ జనరల్ సలహా మండలి సభ్యుడు. ఆయన ఏమన్నాడంటే, వ్యవసాయం కలిగి ఉన్న భారతీయుల్లో సగం మంది ఏడాదిలో సగం రోజులు సగం కడుపుకే తిండితో జీవిస్తున్నారని చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరికైతే భారతీయులకు వ్యవసాయం ఉందో వారు ఈ వ్యవసాయదారులు, భారతదేశంలో వ్యవసాయం చేసే వ్యవసాయదారులు, రైతులు దానిలో సగం మంది ఏడాదిలో సగం రోజులు, ఏడాదులంటే 6 నెలలు, సగం రోజులు సగం కడుపుతో సగం కడుపుకే తిని జీవిస్తున్నారని చెప్పారు. అంటే సగం తిండే వాళ్ళు తినే దాంట్లో సగం ఆహారమే తింటున్నారు. సంవత్సరంలో సగం రోజులు అంటే 6 నెలల పాటు సగం తింటూ జీవిస్తున్నారని ఆయన పేర్కోవడం జరిగింది. ఇదే విధంగా ఇంపీరియల్ గజెట్ సంకలనకర్త అయిన విలియం హంటర్, ఇదే విధంగా ఇంపీరియల్ గజెట్ సంకలనకర్త ఇంపీరియల్ గెజెట్‌ను రచించిన విలియం హంటర్ అనేవాడు ఆనాటి భారతదేశ జనాభాలో 4 కోట్ల మంది అర్ధాకలితో బతుకుతున్నారని చెప్పాడు. ఆనాటి భారతదేశ జనాభాలో ఆయన ఏం చెప్పాడంటే, ఇది ఇంపీరియల్ గజెట్ సంకలనం చేసిన విలియం హంటర్ అనేవాడు ఏం చెప్పాడంటే, భారతదేశ జనాభాలో 4 కోట్ల మంది సగం తిని బతుకుతున్నారు, అర్ధాకలితో బతుకుతున్నారని వివరించడం జరిగింది. ఈ దీనస్థితి 20వ శతాబ్దపు ప్రథమార్థంలో ఇంకా అధ్వానంగా దిగజారిపోయింది. 20వ శతాబ్దం ప్రథమార్థంలో ఇంకా ఈ దీనస్థితి ఇంకా అధ్వానంగా దిగజారిపోయింది. క్రీస్తు 1911, 1941 సంవత్సరాల మధ్య, క్రీస్తు 1911, 1941 సంవత్సరాల మధ్య 30 ఏళ్ల కాల వ్యవధిలో భారతదేశంలోని మనిషికి లభించే ఆహారం 29% తగ్గిపోయిందని విచారం వ్యక్తం చేశారు. అంటే 1911 నుంచి 1941 మధ్య 30 ఏళ్ల కాల వ్యవధిలో భారతదేశంలోని మనిషికి లభించే ఆహారము 29% తగ్గిపోయిందని వారు విచారణ వ్యక్తం చేయడం జరిగింది. బ్రిటిష్ ఆర్థిక దోపిడీకి తోడు భారతదేశంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల బ్రిటిష్ వారు ఎట్లాగో ఆర్థికంగా దోస్తున్నారు. వీళ్ళ ఆర్థిక దోపిడీ పక్కనుంది. ఈ ఆర్థిక దోపిడీ ద్వారా వీరు ఇక్కడ భారతదేశపు సంపదను ఇంగ్లాండ్‌కు తరలించుకుని పోవడం చాలాసార్లు జరుగుతుంది. వారి ఆర్థిక విధానం ఒక పక్క వాళ్ళు ఆర్థిక దోపిడీ చేస్తున్నారు. మరో పక్క భారతదేశంలో సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాల వల్ల 1925 నుంచి 34 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశ తలసరి ఆదాయం ప్రపంచంలోకెల్లా అతి తక్కువ అని ప్రపంచంలోనే అతి తక్కువ. సేమ్ టైము అదే సమయంలో మరి ఒక్కొక్క భారతదేశంలో తలసరి ఆదాయం ఆ విధంగా
ప్రపంచంలోని అన్ని దేశాల కంటే తక్కువ ఎవరి తలసరి ఆదాయం అంటే భారతదేశం భారతదేశ పౌరుల సారీ పౌరుల తలసరి ఆదాయం అని పేర్కొంది. అదేవిధంగా బ్రిటన్ భారత్‌తో పోల్చుకుంటే బ్రిటన్ 4 వంతులు బ్రిటన్ ఆర్థికంగా అభివృద్ధి చెందిందని చెప్పడం జరిగింది. ఈ విషయం ఎవరు చెప్పిరంటే కొలిన్ క్లార్క్. కొలిన్ క్లార్క్ అనే బ్రిటన్ ఆర్థిక శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. తర్వాత బ్రిటన్ తలసరి ఆదాయం ఇదే కాలంలో 5 ఎక్కువగా పెరిగిందట. 5 ఎక్కువగా పెరిగింది. ఈ రకంగా స్వదేశీ వనరుల దోపిడీని బ్రిటన్ కొనసాగించింది. ఈ విధంగా స్వదేశీ వనరుల దోపిడీని బ్రిటన్ బ్రహ్మాండంగా కొనసాగిస్తూ వచ్చింది. తర్వాత బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారతీయ కుటీర పరిశ్రమల పతనం ప్రాచీన కాలం నుంచే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం కేంద్ర బిందువుగా ఉన్నప్పటికీ బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారతీయ కుటీర పరిశ్రమలు పతనం చెందాయి. ఎందుకు భారతీయ కుటీర పరిశ్రమలు పతనం చెందాయి అంటే ఇక్కడి నుంచి ముడి సరుకులు భారతదేశం నుంచి ముడి సరుకులు తీసుకుపోయేవారు. అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఈ పారిశ్రామిక విప్లవం వల్ల నూతన యంత్రాలు, తర్వాత ఫ్యాక్టరీలు, యంత్రాలు నూతన యంత్రాలు కనుగొనబడ్డాయి. నూతన యంత్రాలు కనడం వల్ల వచ్చి నూతన యంత్రాల మీద ఈ రకరకాల వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా భారతదేశంలో కుటీర పరిశ్రమలు, చేతి వృత్తుల వారు ఈ విధంగా ఇక్కడ ఉండేవారు. భారతదేశ వస్త్రాలు గానీ, తర్వాత భారతదేశ వస్తువులు గానీ, తర్వాత క్వాలిటీకి మారుపేరుగా ఉండేవి. ప్రాచీన కాలంలో గానీ, మధ్యయుగంలో గానీ, బ్రిటన్ అనేక ఐరోపా దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేవి. వస్తువులు గానీ, తర్వాత సుగంధ ద్రవ్యాలు గానీ, తర్వాత వస్త్రాలు గానీ, వివిధ దేశాలకు ఉత్పత్తి అయ్యేవి. కానీ ఇప్పుడు ఇక్కడికొచ్చేటప్పటికి ఏం జరిగిందంటే, పారిశ్రామిక విప్లవం రావడం వల్ల, పరిశ్రమల మీద అనేక రకాల వస్తువులు తయారు చేయడం వల్ల, ఆ వస్తువులు అతి చీప్‌గా వాళ్ళు తీసుకొచ్చి భారతీయులకే అమ్మేవారు. భారతదేశం నుంచి ముడి సరుకులు తీసుకుపోయేవారు. అక్కడ తీసుకుపోయి భారతీయులకి మనం మళ్ళీ ఇండస్ట్రీస్ మీద తయారైన వస్తువులు అమ్మేవారు. ఆ విధంగా మన భారతదేశంలోని కుటీర పరిశ్రమలు గానీ, హస్త హస్త పరిశ్ర హస్త హస్త పరిశ్రమ హస్త హస్త పరిశ్రమలు గానీ, భారతదేశ ఈ పరిశ్రమలు గానీ పోటీని అంటే బ్రిటన్ వారి ఉత్పత్తుల పోటీని తట్టుకోలేక అవి మొత్తం కూడా పతన దశకు చేరుకున్నాయి. పతనం చెందాయి. ప్రాచీన కాలం నుండే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం అనేది కేంద్ర బిందువుగా ఉండేది. అయితే వ్యవసాయ వృత్తి కేవలం సీజనల్ అయినందువల్ల దేశ జనాభాలో అత్యధిక శాతం చేతి వృత్తుల్లో ఉండేవారు. అంటే వ్యవసాయం అంటే ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది వ్యవసాయము. కేవలం వర్షాకాలంలో మాత్రమే వ్యవసాయం చేయవచ్చు. వర్షాలు పడ్డప్పుడే వ్యవసాయం చేయొచ్చు. అదొక సీజన్‌లో మాత్రమే వ్యవసాయం జరుగుతుంది. కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలం ఏందంటే వ్యవసాయ రంగం. అంటే వ్యవసాయమే ప్రధాన వృత్తి. భారతదేశం యొక్క ముఖ్య వృత్తి ఏంటంటే వ్యవసాయం. అయినప్పటికి కూడా వ్యవసాయం ఒక ఋతుపవనాల వ్యవసాయం పైన ఆధారపడింది కాబట్టి ఒక సీజన్‌లో మాత్రమే వ్యవసాయ పంటలు పండుతాయి కాబట్టి మిగతా సీజన్‌లో మరి ప్రజలు ఏం చేయాలంటే వాళ్ళు చేతి వృత్తులు చేసుకునేవారు. చేతి వృత్తులు కొంతమంది, కుల వృత్తుల్లో కొంతమంది నిమగ్నులై ఉండేవారు. చేతి వృత్తుల్లో కొంతమంది, కుల వృత్తుల్లో కొంతమంది నిమగ్నులై ఉండేవారు. తర్వాత చిన్న స్థాయిలో ఉన్న కుటీర పరిశ్రమలు దేశీయ, విదేశీయ వ్యాపారంలో ముఖ్య పాత్ర వహించిన అనేక వస్తువులను తయారు చేసేవారు. కాబట్టి చిన్న స్థాయి కుటీర పరిశ్రమలు దేశీయ, విదేశీయ వ్యాపారంలో ముఖ్య పాత్ర వహించిన అనేక వస్తువులను ఈ కాలంలో తయారు చేసేవారు. ముఖ్యంగా భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలము. భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయంతో పాటు కుటీర పరిశ్రమలు కూడా గణనీయమైన ఆదాయాన్ని చేకూర్చేవి. ఆ విధంగా మధ్యయుగంలో కూడా భారతీయ కుటీర పరిశ్రమలో తయారైన ఉత్పత్తులకు విదేశీ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉండేది. చక్కని పనితనంతో సున్నితంగా అనేక రకాలైన వస్త్రాలను భారతీయులు ఆ కాలంలో చేసేవారు. ఆ వస్తువులను, ఆభరణాలను కుటీర పరిశ్రమల్లో తయారు చేసేవారు. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ, మొఘల్ పాలకుల కాలంలో కానీ రాజకుటుంబం అధికారులకు అవసరమైన వస్తువులను తయారు చేయడానికి ప్రత్యేకమైన ఈ రాజకుటుంబాలకు వస్త్రాలను తయారు చేయడానికి ప్రత్యేక పరిశ్రమలు, కార్ఖానాలు నెలకొల్పబడేవి. బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపార నిమిత్తం రాకముందు భారతీయ కుటీర పరిశ్రమలు మంచి గుర్తింపు, ఆదాయాన్ని పొందాయి. ఎందుకంటే అప్పుడు కుటీర పరిశ్రమలు బ్రహ్మాండంగా నడిచాయి. వాటి కుటీర పరిశ్రమలకు ప్రాచీన కాలంలో కానీ, మధ్యయుగంలో కానీ చాలా గుర్తింపు వచ్చింది. మంచి ఆదాయాన్ని పొందాయి. మంచి క్వాలిటీ గల వస్తువులు తయారు చేశాయి.
తర్వాత భారతదేశాన్ని ప్రపంచపు కార్ఖానా అని అనేవారు. ఆ రోజుల్లో భారతదేశాన్ని ఏమనేవారంటే ప్రపంచపు కార్ఖానా అని అనేవారు. లండన్, ప్యారిస్, డమాస్కస్ మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు మంచి గుర్తింపు, గిరాకీ ఆ రోజుల్లో ఉండేది. ప్రాచీన యుగంలో గాని, మధ్య యుగంలో గాని భారతదేశంలో నుంచి సుగంధ సుగంధ ద్రవ్యాలు యూరోప్‌కు పోకపోతే వాళ్ళకు యూరోప్‌లో ప్రత్యేకంగా కొన్ని దేశాల్లో ఫ్రాన్స్ మొదలైన దేశాలకి, ఇటలీ మొదలైన దేశాలకి, రోమ్ మొదలైన ప్రాంతాలకి వస్ ఆహారం భారతదేశం నుంచి ఓడ రాకుంటే ఆహారం ముద్ద దిగేది కాదట. ఆహారం ముద్ద దిగేది కాదట. ఆహారం ముద్ద లోపలికి పోదు. భారతదేశం నుంచి ఓడ రావాలి. ఆ విధంగా సుగంధ ద్రవ్యాలకు అంతా అలవాటు పడ్డారు. అదేవిధంగా భారతీయ వస్త్రాలకు అంతా అలవాటు పడ్డారు. ప్రాచీన యుగంలోనే, మధ్య యుగంలోనూ వీటికి అలవాటు పడ్డారు. కాబట్టి ఆ రోజుల్లోనే భారతదేశాన్ని ప్రపంచ కార్ఖానా అని అనేవారు. లండన్, ప్యారిస్, డమాస్కస్ మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు మంచి గుర్తింపు, గిరాకీ ఉండేవి. కానీ ఐరోపా వర్తక సంఘాలు భారతదేశంలో ప్రవేశించడం వల్ల మనకి ఐరోపా వర్తక సంఘాలు వచ్చినాయి. పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, తర్వాత ఈ తూర్పు ఇండియా వర్తక సంఘం, బ్రిటిష్ వారు ఈ విధంగా వచ్చారు. ఈ ఐరోపా వర్తక సంఘాలు భారతదేశంలో ప్రవేశించడం వల్ల వాటిపై ఈస్ట్ ఇండియా వాటన్నిటిపైన ఇంగ్లాండ్ ఘన విజయం సాధించడం క్రమంగా 1764 నాటికి బెంగాల్, 1799 నాటికి మైసూర్ ప్రాంతాలను కంపెనీ ఆక్రమించుకోవడం, ఔరంగజేబు మరణాంతరం దేశీయ చేతి పని వారికి రాజాదనాలు లేకపోవడము, తర్వాత ఇంగ్లాండ్ నుంచి భారతీయ మార్కెట్‌లకు బ్రిటిష్ పారిశ్రామిక ఉత్పత్తులు భారీగా తరలి రావడము. ఎందుకంటే వాళ్ళ యంత్రాల మీద ఇక్కడ ముడి సరుకులు పోతాయి. అక్కడ యంత్రాల మీద వస్తువులు తయారై ఇక్కడికొస్తాయి. తర్వాత దేశీయ కుటీర పరిశ్రమలు దాంతో పతనమయ్యాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అనుసరించిన వ్యాపార విధానము, తర్వాత భారతీయ ముడి సరుకు లభించలేదు. కాబట్టి ఆక్రమించుకున్న ప్రాంతాల్లోని చేతి పనివారు, పైగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్న ప్రాంతంలో చేతి పనివారు కంపెనీ అధికారులు సూచించిన మేరకే ఉత్పత్తులు చేయాలని, కంపెనీ చెల్లించిన ధరలకు మాత్రమే వారికి చెల్లించాలని. ఇవన్నీ బ్రిటిష్ వారి ఆర్థిక విధానాల ఫలితంగా భారతదేశ స్వదేశీ చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు క్షీణించాయి. కాబట్టి 1813 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్ ఒక చార్టర్ చట్టం చేసింది. దీని ప్రకారము తూర్పు ఇండియా కంపెనీ ఎలిజబెత్ మహారాణి ఇచ్చిన గుత్తాధికారాన్ని రద్దు చేసి బ్రిటన్‌లోని ఇతర వర్తక కంపెనీలు భారతదేశంలో ప్రవేశించి వ్యాపారం చేసుకొని లాభాలు గడించడానికి అనుమతిచ్చిందనమాట. అదే ఈ విధంగా మనకు భారతదేశం బ్రిటిష్ ఉత్పత్తులపై విధించే సుంకాలను రద్దు చేసింది. ఫలితంగా బ్రిటిష్ వర్తకులు, కంపెనీలు నిరాటంకంగా భారీ మొత్తంలో బ్రిటిష్ వస్తువులను భారతీయ మార్కెట్‌లో విక్రయించడానికి అవకాశం లభించింది. తర్వాత ఈ విధంగా చౌకగా లభించే బ్రిటిష్ ఫ్యాక్టరీ వస్త్రాలపై భారతీయులు ఆధారపడ్డారు. ఇదే కాలంలో మరి బ్రిటిష్ వారు అనేక ఆర్థిక పాలసీస్, మర్కంటలిజం, స్వేచ్ఛా వ్యాపార పద్ధతి ఇవన్నీ పెట్టడం జరిగింది. ఈ విధంగా వస్తు మార్పిడి పద్ధతికి ద్రవ్య మార్క పద్ధతులు ప్రవేశపెట్టాయి. దీనివల్ల డబ్బు పరంగా చౌకగా లభించిన వస్తువుల గిరాకీ బాగా పెరిగిపోయింది. ఈ విధంగా రమేష్ చంద్ర దత్తన సుప్రసిద్ధ చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. తర్వాత ఇర్ఫాన్ హబీబ్ అనే వాడు ఈ విధంగా రకరకాల చరిత్రకారులు మరి భారతీయ ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా కావడానికి ఏ కారణం అంటే రకరకాల బ్రిటిష్ వారి కారణాలన్నీ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. తర్వాత బ్రిటిష్ వారు నిర్మించిన రోడ్డు, రైలు సౌకర్యాలు కూడా ఇంగ్లాండ్‌లో తయారై భారతదేశానికి దిగుమతి చేసుకోవాల్సిన వస్తువులను తర్వాత సుదూర ప్రాంతాలకు, గ్రామీణ మార్కెట్లకు చేరవేయడంలో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. 1880లో 15,000 మైళ్ళ విస్తరించిన రైలు సేవలు తర్వాత 1900 సంవత్సరం నాటికి 25,000 మైళ్ళకు పెరిగింది రైలు సేవ. తర్వాత రేవు పట్టణాలను చేరే విధంగా ఈ రైలు మార్గాలు వేయడం జరిగింది. నిర్మించిన ఈ రైలు సేవల వల్ల భారతదేశంలోని ముడి సరుకులను ఇంగ్లాండ్ చేరవేయడానికి, ఇంగ్లాండ్ నుంచి భారతదేశం చేరిన ఉత్పత్తులు మార్కెట్‌లకు చేరడానికి చాలా తేలికైంది. ఈ విధంగా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన రైలును ప్రతి మైలు జాతీయ కుటీర పరిశ్రమలకు శవపేటికలో కొత్త వేదికగా జాతీయ నాయకులు ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మనం ఈ విధంగా రాయొచ్చు. భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలనే క్వశ్చన్ మనకు వచ్చినప్పుడు మనకు ఈ విధంగా మనకు ఆన్సర్ ఇచ్చినట్లయితే నేను ఇప్పుడు చెప్పిన పై ఎపిసోడ్లో చెప్పిన విధంగా రకరకాల ప్రశ్నలు వస్తాయి. ఒకటే ప్రశ్న రాదు. రకరకాల ప్రశ్నలు ఈ అంశాల మీద రావచ్చు. కాబట్టి భారతదేశం నుండి కరువు కాటకాల గురించి ఒక ప్రశ్న రావచ్చు. లేదా వారు పెట్టిన మర్కంటలిజం గురించి, స్వేచ్ఛా వ్యాపారం గురించి రకరకాల ప్రశ్నలు రావచ్చు. కాబట్టి ఏది ఏమైనా వారు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాల వల్ల భారతదేశ ఆర్థిక విధానం చాలా నష్టపోయింది. దానివల్ల ఆర్థిక పరిస్థితి తీవ్రంగా నష్టపోయింది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. ఈ విధంగా వచ్చినట్లయితే మీరు ఈ పాయింట్స్ అన్ని పెట్టి దీనికి ఆన్సర్ రాసినట్లయితే మీకు అందరూ కూడా విజయవంతంగా పరీక్ష రాసి
మీరు సక్సెస్ అవుతారని భావిస్తూ నేను ముగిస్తున్నాను.